హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ? మీకు స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే ఈజీగా చేసుకునే బ్రెడ్తో డబుల్ కా మీఠా చేయబోతున్నాను. ఈ స్వీటు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దామా? డబుల్ కా మీఠా లేదా బ్రెడ్ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు 8 బ్రెడ్ స్లైసెస్ అండి, 250 గ్రాముల పంచదార, అరకప్పు పాలు, అరకప్పు నెయ్యి, ఒక స్పూన్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, కిస్మిస్. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఈ బ్రెడ్ స్లైసెస్ని 1 నిమిషం వేడి చేసుకుందాం. ఈ బ్రెడ్ స్లైస్లు ఇలా వేడి చేయడం వల్ల మనం బ్రెడ్ వేపుకునేటప్పుడు ఎక్కువ నెయ్యి పట్టదండి. ఈ బ్రెడ్ని 2 వైపులా వేడి చేద్దాం. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైస్లను కూడా వేడి చేద్దాం. రెండో వైపు తిప్పి వేడి చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బ్రెడ్ స్లైస్లని ఇలా ఒక 4-5 పీసుల కింద కట్ చేద్దాం. బ్రెడ్ ఎడ్జిల్ నేను తీయట్లేదండి. బ్రెడ్ హల్వాకి ఇలా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 ముక్కల కింద కట్ చేసుకుని నెయ్యిలో వేయించుకుందాం. అదే పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మరిగింది. జీడిపప్పు, బాదం, కిస్మిస్, వేసి వేయించేసుకుందాం. గోల్డ్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేయండి. ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యి వేసుకుని
ఈ బ్రెడ్ ముక్కలు ఇందులో వేయించుదాం. వేగడానికి టైం పడుతుందండి, కొంచెం నిదానంగా వేయించుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బ్రెడ్ పీసులు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మిగిలిన బ్రెడ్ పీసులను కూడా అదే విధంగా వేయించుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి, లేకపోతే మాడిపోతుందండి. బ్రెడ్ని చాలా జాగ్రత్తగా వేయించాలి. లైట్గా మాడిన బ్రెడ్ హల్వా టేస్ట్ అంతా పాడైపోతుంది. బ్రెడ్ పీసెస్ వేయించడమే టైం పడుతుందండి, మిగిలిందంతా ఈజీగానే అయిపోద్ది. ఇక్కడే కొంచెం ఓపికగా మనం బ్రెడ్ పీసులను వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. బ్రెడ్ వేగకపోయినా పచ్చి వాసన వస్తుందండి. గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బ్రెడ్ని వేయించుకోవాలి. బాగా ఎక్కువ వేగిపోయినా బాగోదు, మాడిపోకుండా జాగ్రత్తగా ఈ బ్రెడ్ని వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇవన్నీ ఒకసారి వేయించకూడదండి, కొద్ది కొద్దిగా మనం నెయ్యి వేసుకుని వేయించుకుంటూ ఉండాలి. అన్నీ ఒకసారి వేసి వేయించేస్తే ఒక్కొక్కటి వేగుతుంది, ఒక్కొక్కటి వేగదు. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి. ఈ బ్రెడ్ కూడా వేగిపోయింది, ప్లేట్లో తీసేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అదే విధంగా వేయించుకుందాం. ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. బ్రెడ్ పీసెస్ అన్నీ అదే విధంగా వేపేసుకున్నామండి. అదే పాన్లో 250 గ్రాములు పంచదార వేసుకున్నాను. 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ అండి. పంచదార కరిగే వరకు మనం కలుపుకోవాలి.
పంచదార కరిగిందండి. ఇలా బబుల్స్లా వస్తుంటాయి కదా బుడగలా, అప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ పీసుల్ని వేద్దాం. ఈ బ్రెడ్ పీసులకి పంచదార పాకం పట్టే వరకు తిప్పి బ్రెడ్ పీసుల్ని మీడియం హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్ పీసులు అంతా పంచదార పాకం అంతా పీల్చే వరకు బ్రెడ్ పీసులు మెత్తగా పాకాన్ని అంతా పీల్చుకోవాలండి. బ్రెడ్ పీస్ అంత మెత్తగా అయిపోయిందండి. ఇందులో 1/2 కప్పు చిక్కడి పాలు, కాచిన పాలు వేస్తున్నానండి. ఈ పాలు వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో కాసేపు పంచదార పీల్చిన బ్రెడ్ పాలు కూడా అలాగే బ్రెడ్ పీసులకి పడతాయి. చిక్కడి పాలు, వెన్న ఉన్న పాలండి. కాచిన పాలు 1/2 కప్పు వేసాను. ఈ బ్రెడ్ హల్వాలో పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చికోవా వేయలేదండి, పాలు వేసాను. కాసిన పాలు, చిక్కడి పాలు కోవా టేస్ట్లోనే ఉంటాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఈ బ్రెడ్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నవాళ్ళంటే పెద్దవాళ్ళంటే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఈ బ్రెడ్ హల్వాలో వేసేస్తున్నానండి. 1 స్పూన్ యాలకుల పొడి. బ్రెడ్ వేయించేటప్పుడు నెయ్యి వాడాం కదండి, ఇంకా నెయ్యి వేయాల్సిన పని లేదు, ఆ నెయ్యి సరిపోతుంది. మీకు నెయ్యి ఎక్కువ పడుతుంది, నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి బ్రెడ్ పీసుల్ని. బ్రెడ్ హల్వా రెడీ అయ్యింది. బౌల్లోకి తీసుకుందాం. ఈ బ్రెడ్ హల్వా చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బ్రెడ్ హల్వా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.